ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. సహకారులుగా మీ వంతుగా ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి పాలు పొందాలని తెలియపరుస్తున్నాం. ఇక్కడ విత్తితే మీరు తప్పకుండా ఫలిస్తారు. మరి యథార్థమైన నీతియుక్తమైన పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాం. దేవుడు తన హస్తము తోడించి పరిచర్యను నడిపిస్తూ ఉన్నారు. మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అయిన ఎడల మీరు దీవెననందుతారు, ఆత్మీయంగా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏ విచారంతో ఉన్నావు? ఏ బాధ, దుఃఖము, వేదన, చింత, కట్టబడని పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నావు? అయితే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, అమ్మా, నీ విచారాన్నంతటినీ కొట్టివేస్తాను, నీకు ఆనందాన్ని మరలా కలుగజేస్తానని శుభ వాగ్దానాన్ని ఆయన ఇస్తున్నారు. అయితే ప్రియదేవుని బిడ్డ, మన యొక్క విచారాలు అన్నీ కొట్టివేయబడాలంటే మనము ఆయన సన్నిధిలో విశ్వాసముతో నిలబెట్టబడవలసిన వారమై ఉన్నాం కదా. విచారాలు కొట్టివేయబడాలంటే, మనము ఆనందము పొందుకోవాలంటే, దేవుడు ఇచ్చిన దీవెనలను మనము అనుభవించాలంటే ప్రియదేవుని బిడ్డ, నీకు విశ్వాస నిరీక్షణలు అవసరం. నీ విచారమును అంతటిని ఆయన కొట్టివేయడానికి నీ విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితాన్ని ఆయన చూడడానికి ఇష్టపడినటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ విచారము ఏదైనా కొట్టివేయబడుతుందనేటువంటి బలమైనటువంటి భరోసాతో, విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తూ ఉంటే తప్పకుండా నువ్వు విశ్వసించినది నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏమి విత్తుతూ ఉన్నావో దానినే కోస్తావు. కాబట్టి నువ్వు మొదటిగా నీ విచారము కొట్టివేయబడడానికి నీ అడుగులను విశ్వాసములో స్థిరపరుచుకోవాలి. ఆయన యందు నమ్మికలో నీ యొక్క అడుగులను స్థిరపరుచుకోవాలి. స్థిరపరుచుకున్నప్పుడు ఆయన నీ విచారం అంతటిని కొట్టివేసి నీకు ఆనందము కలుగజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన మాట. మరి ఈరోజు అయా, నా విచారాన్ని కొట్టివేసినందుకు వందనాలు. ఇదిగో దేవా, నాతో మాట్లాడి నాకు ఆనందము మరలా కలుగజేసినందుకు వందనాలని ఎవరైతే హృదయపూర్వకంగా వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తూ విశ్వాసపు అడుగులు వేస్తున్నారో వారి పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ యొక్క బలమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మా విచారాలన్నీ కూడా కొట్టివేయబడే రోజు ఒకటి ఉన్నదని, మాకు ఆనందము, సంతోషము, దీవెన రాబోతూ ఉన్నదని మేము బలంగా నమ్ముతూ ఉన్నాము ప్రభా. అయితే అయ్యా, ఈ యొక్క విశ్వాస యాత్రలో విచారాలు వచ్చినప్పుడు మేము పడిపోకుండా మా అడుగులను స్థిరపరుచుకొని, మా విశ్వాసాన్ని కూడగట్టుకొని మేము నమ్మకత్వంలో అడుగులు వేసిన వారముగా ఉంటే దాన్ని ఆధారం చేసుకొని మీరు మా విచారములను కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తానని మరలా మా హృదయాలను బలపరిచినందుకు వందనాలు ప్రభా. అయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా, నా విచారము యావత్తూ నువ్వు తీసివేసావని అని ఎవరైతే ఈ మాటలను బట్టి నాయన ప్రభ మీరు మాట్లాడిన మాటలను బట్టి ఆదరించబడ్డారో వారి పట్ల ఈ వాగ్దానాలను నెరవేర్చండి. అయా, చేసిన ప్రార్థనకు దీవెన జవాబులను దయచేయండి. ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేకులను మీరు నడిపించమని, ఈ పరిచర్యను అనేకులకు దీవెనగా మార్చమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి మనము ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నూతనమైనటువంటి ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం లైవ్ ఇస్తున్నాం, ఆశీర్వాదపు వాగ్దానాలు ఇస్తున్నాం, మధ్యరాత్రి ప్రార్థనలో లైవ్ ప్రేయర్ చేస్తున్నాం. వీటన్నిటిని గమనించి మీరు పాల్గొంటూ అనేకులకు తెలియపరచాలని, మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.